శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. సృష్టికి మూలం ఏదో ఉందని చెప్పేసి సైంటిస్టులు అంతా కూడా పరిశోధన చేస్తున్నారు. ఈ సందర్భంలో వారు కనుక్కున్న విషయం ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటిది ఒకటి కనుక్కున్నారు. అంటే మూలం ఏదో ఒకటి ఉంది, దానిలో నుండి ఒక విస్ఫోటనం చెంది ఈ సమస్తమైనటువంటి విషయం ఏర్పడింది. దాని తర్వాత భూమి, తర్వాత పరిణామ సిద్ధాంతం, ఇలా కొన్ని సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. వీటన్నిటికీ మూలం ఏమిటి అని అనుకున్నప్పుడు మూలం ఏదో ఉంది, అది అత్యంత సూక్ష్మంగా ఉంది, కంటికి కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు. దాని నుండే ఈ అపారమైనటువంటి విషయం ఏర్పడింది, అభేద్యమైనటువంటి విషయం ఏర్పడింది. ఏర్పడమే కాదు, అది ఇంకా వ్యాపిస్తూనే ఉంది, విస్తరిస్తూనే ఉంది అని చెప్పడం జరిగింది. ఇది సైంటిస్టులు చెప్పినటువంటి విషయం. సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే, ఏదో ఒక మహాశక్తి ఉంది, అది శక్తి, దానికి నామము కానీ రూపాలు కానీ ఏమీ లేవు, అది ఒక మహాశక్తి. ఆ శక్తిలోనే ఒక చలనం అంటూ ఏర్పడింది. ఆ చలనము ఏర్పడడానికి మూల కారణం ఏమిటి అంటే, ఆ శక్తికే సృష్టి నిర్మాణం చేయాలి అనేటువంటిది ఒకటి ఏర్పడింది. తనలో ఆ మనసులో ఏర్పడింది. మనసు అనడానికి కూడా వీలేదు, అందులో ఏర్పడింది. ఆ ఏర్పడిన తదనంతరము అందులో నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక శుభంకర అనేటువంటి ఒక ఎనర్జీ అనేటువంటిది బయటకొచ్చింది. ఆ ఎనర్జీ ఎలా ఉన్నది అంటే, మన సిలిండర్ ఆకారంలో, అంటే శివలింగ ఆకారంలో. సృష్టికి పూర్వం ఉండేటువంటి పరిస్థితుల్లో నుండి దానిలో నుండి ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఏర్పడింది. అంటే శివతత్వము, శివం అంటేనే శుభం. ఈ శివంకర స్థితి ఉద్భవన జరిగినటువంటి రోజు ఏది అంటే శివరాత్రి అని చెప్పేసి మన వాళ్ళు పేర్కొనడం జరిగింది. మహాశివరాత్రి, శివుడు అంటే శుభంకరుడు, మహాశివుడు మహాశుభంకరుడు ఉద్భవించినటువంటి రోజు అని చెప్పేసి. సరే, కాలక్రమంలో జనాలకు అర్థం కావడం కోసం నానా రకాలుగా ఈజీగా అర్థం కావడం కోసం చెప్పడం జరిగింది. అదంతా పక్కన పెట్టినట్టయితే మూలమైనటువంటి అంశం ఏంటంటే, అచలం నుండి ఒక శివలింగం అనేటువంటిది ఉద్భవనం అనేటువంటిది జరిగింది. ఇక అక్కడి నుండి క్రమంగా సదాశివుడు, ఈశ్వరుడు, సదాశివుడు, ఇలా క్రమంగా సృష్టి నిర్మాణానికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా ఏర్పడడం జరిగింది. ఇక్కడ మహా అద్భుతమైనటువంటి విధానం ఏంటంటే, మన వాళ్ళు పెట్టినటువంటి పేరేంటి అంటే శివం, శుభమది, శుభం, శివంకరుడు, శివుడు, మహాశివుడు, మహాశుభంకరుడు. అది మనకు ఈ నెల 8వ తేదీన శుక్రవారం రావడం జరుగుతుంది. ఎలాంటి సమస్యలు ఉండేవారైనా సరే, ఎలాంటి సమస్యలైనా సరే, నక్షత్ర గ్రహ దోషాలతో బాధపడేటువంటి వారు, అనేక రకాలైనటువంటి రుగ్మలతో, రోగాలతో బాధపడేటువంటి వారు, కుజ దోషాలతో బాధపడేటువంటి వారు, తర్వాత శాపాలతో బాధపడేటువంటి వారు, పితృదోషాలతో బాధపడేటువంటి వారు, ఎలాంటి నక్షత్ర గ్రహ అంటే జ్యోతిష సంబంధమైన, ఒక ముక్కలో చెప్పాలంటే సంచిత కర్మలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే, నేను ఈ చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు ఆ శివరాత్రి రోజు మీరు 24 hours నిరంతరంగా ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఉండాలి. తర్వాత ప్రయోగ బాధలు కూడా ఉంటాయి బిడ్డ, దృష్టి దోషాలు కావచ్చు, ఇంకా ఏదైనా సరే విపరీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉంది, ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి, అంత అనీజ్గా ఉంది, మనసు సరిగ్గా పనిచేయట్లేదు, ఏదో అంతా వెలితిగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది, అనుకున్న విధంగా ఏదీ జరగట్లేదు అని అనుకునేటువంటి వారు ఎవరైనా సరే ఈ నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని మనఃపూర్వకంగా మనసా వాచాకరమణ చేయండి. అయితే మన వాళ్ళకు ఉండేటువంటి విధానం ఏమిటంటే, ఈ పూజలు చేయడానికి సమయాన్ని చాలా వెచ్చిస్తారు. సరే, మీ సాంప్రదాయం ప్రకారము ఆ పూజ అనేటువంటిది కానివ్వండి, మీరు ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసేసి నమస్కరించేయండి. ఆ పనిని ఎక్కువసేపు పెట్టబాకండి. మీరు 1 గంట చేస్తారా, 2 గంటలు చేస్తారా, అరగంట చేస్తారా, ఈ 2 గంటల లోపే మీరు చేసేసుకోండి. మీ పూజ కార్యక్రమాలన్నీ కూడా ముగించేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని నిరంతరం చేసుకుంటూ ఉండండి. కొంతమందికి ఏంటంటే దగ్గరే ఉండేటువంటి శివాలయాలకు వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంటుంది.
ప్రముఖ క్షేత్రాలను కూడా కొంతమంది సందర్శిస్తూ ఉంటారు. మరి నేనేం చెప్తున్నాను అంటే ఆ 2 గంటలు ధూపదీప నైవేద్య కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని సుమారు ఒక 22 గంటలు మీరు ఎప్పుడు మనం నిద్రపోతూనే ఉంటాం కదా, ఒకరోజు నిద్రపోకపోయినా కూడా ఏం లేదు. సరే ఎవరైనా నిద్రపోవాలి అని అనుకుంటే పెద్దవారు కనుక ఉంటే ఒక 6 గంటలు నిద్రపోండి. మిగతా సమయం అంతా కూడా నిరంతరంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉండండి. తర్వాత మరి గురుగారు మేము దేవాలయాలకు వెళ్తాం కదా, మరి ఆ సమయంలో ఎలా అంటే మీరు లైన్లో నిలబడతారు బిడ్డ, మానసికంగా ఈ మంత్రాన్ని మీరు చెప్పించుకుంటూనే ఉండండి. ఇలా సిస్టమేటిక్గా మీరు ఈ శివరాత్రి మహాపర్వదినాన చేయడం మొదలుపెట్టండి. ఇక అంటే మీరు ఏ సాంప్రదాయాన్ని అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక రకమైనటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఏ రకమైన సాంప్రదాయాన్ని అనుసరించేవారు ఆ రకమైనటువంటి సాంప్రదాయాన్ని అనుసరించవచ్చు. తర్వాత ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రము నిరంతరంగా చేయండి. ఈ మంత్రము మీకు వీలుంటే శివరాత్రి మాత్రం ఖచ్చితంగా చేయండి. సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఒక 11 రోజులు రెగ్యులర్గా చేయండి. మరి ఎలా అంటే ఏం లేదు, శుభ్రంగా స్నానం చేయండి, దీపారాధన చేయండి, వీలుంటే ధూపదీప నైవేద్యాలు పెట్టండి. మరి నైవేద్యం అంటే చెప్తున్నాను కదా, ఒక ఎండు ఖర్జూరం అక్కడ పెట్టేసి నమస్కారం చేసేసి మీరు మంత్రాన్ని ఒక 11 రోజులు చెప్పించుకుంటూ ఉండండి. 11 రోజుల తర్వాత ఈ మంత్రాన్ని మీరు జపించాల్సినటువంటి అవసరం లేదు. 11 రోజులు మాత్రం చక్కగా మీరు చేసుకోండి. మంత్రము సాక్షాత్ భగవంతుడే ఇస్తున్నట్టు మీరు భావించండి. అది ఒక ఉత్తమమైనటువంటి విధానము. నేను చెప్తాను, మీరు అనండి. ఓం శ్రీం హ్రీం క్లీం శివాయ రుద్రాయ వీరభద్రాయ హర హర శ్రీం శ్రీం నమః. ఇది మంత్రం. దీన్ని 1-2 సార్లు వినండి. ఈ మంత్రంలో హర అనేటువంటి ఒక 2 పదాలు వాడడం జరిగింది పక్క పక్కనే, హర హర. వీటికి అర్థం ఏమొస్తుంది అంటే, హర అంటే శివుడు అనే ఒక అర్థం వస్తుంది. తర్వాత శోషించుకోవడము, సమస్యలను తీసుకోవడము, హరాయించుకోవడం అనేటువంటి ఒక మీనింగ్ వస్తుంది. ఇందులో ఈ మంత్ర విధానంలో హరాయించుకోవడం అనేటువంటి విధానాన్ని మీరు తీసుకోవాలి. అంటే శ్రీం హ్రీం క్లీం శివాయ రుద్రాయ వీరభద్రాయ హర హర, హరాయించుకో, తీసుకో, మా బాధలన్నింటినీ కూడా నీవు స్వీకరించి మాకు శుభాలను ప్రసాదించు అని అర్థం వస్తుంది. ఈ మంత్రాన్ని వీలుంటే మీరు శివరాత్రి రోజు రెగ్యులర్గా చేయమని చెప్పాను కదా, లేనప్పుడు శివరాత్రి తర్వాత ఒకవేళ మీకు చేయాలని అనిపిస్తే మీరు 11 రోజులు చేయాలని చెప్పాను కదా, ఈ 11 రోజులలో మీరు ఉదయం కూర్చొని సమస్యలు తీవ్రంగా ఉంటే సమస్యలు సంకల్పం చెప్పేసేయండి. ఈ విధంగా మాకు సమస్యలు ఉన్నాయి, అవన్నీ అయిపోవాలని చెప్పండి. చెప్పిన తర్వాత మీ సమస్యను బట్టి, సమస్యలు ఉధృతంగా ఉంటే 2 గంటలు 1 సిట్టింగ్లో చేయండి, లేదంటే 1 గంట చేయండి, లేదంటే ఒక తులసి మాల కానీ రుద్రాక్ష మాల తీసుకోవచ్చు. రుద్రాక్ష మాల ఉంటే రుద్రాక్ష మాల, లేదంటే తులసి మాల తీసుకొని 11 మాలలు చేయండి. మీ పనిలోకి మీరు అందరికీ బ్లెస్సింగ్స్.